వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రక్తదానం చేసిన వారికి శాల్వా కప్పి సత్కరించి సర్టిఫికేట్ అందించారు. ఓల్డ్ నెర్మెట్లోని ఎస్ఎస్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, మల్కాజ్గిరి అసెంబ్లీ కన్వీనర్ డిఎన్ వెంకటేష్, బీజేవైఎం రాష్ట్ర మాజీ అధ్యక్షులు భానుప్రకాష్, సీనియర్ నాయకులు వికే మహేష్, మాణిక్ రెడ్డి, జగదీష్ గౌడ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర మనకి 2 యూనిట్స్ తీసుకోవాలి. కోట పెద్దగా సరే సార్ సార్ పక్క వచ్చి కొంచెం ప్లీజ్ అన్న ఫోన్ ఎంత పెట్టు ప్లీజ్ అన్న ఫోన్ కో దేనికి రావా అన్న స్పెట్స్ అన్నా వస్తురా భారతీయ జనతా యువ మోర్చా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ గారి నాయకత్వం, భారత్ మాతా కీ భారతీయ జనతా యువ మోర్చా. ఓకే రెడీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన తిరుమల లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పొరపాట్లు గాని తప్పులు గాని జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
వంట పోయిండొచ్చు కదరా నువ్వు కూడా ఏడా ఉన్నావా ఫోర్జీ కనెక్ట్ కదా ఇదే బాగుంటుంది. నమో వెంకటేశాయ గోవిందా ఫోన్ తినా? గోవిందా గోవిందా వేదమూర్తికి వేల వేల దండాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అలా ఆ తేడా పెట్టుకున్నా 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కళంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఏ శిక్షకైనా సిద్ధం. తప్పు చేసినావు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బ్లాక్ డేను నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్ఖని 2వ బొగ్గు కనిపై సెంట్రల్ ట్రేడ్ యూనియన్లతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని నేడు బ్లాక్ డేగా ప్రకటిస్తూ బిల్లు పత్రాలను దగ్ధం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ చేయకుండా సింగరేణి సంస్థకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బొగ్గుగల వేలాన్ని వెంటనే బొగ్గుగల వేలాన్ని వెంటనే బొగ్గుగల వేలాన్ని వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కార్మికుల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోడ్లను నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఆ బ్లాక్ డే ఆ చట్టాన్ని కార్మికుల ఐక్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు తెలంగాణలోని బొగ్గు గనులని సింగరేణికి తెలంగాణలోని బొగ్గు గనులని సింగరేణికి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఖబర్దార్ మోడీ ఖబర్దార్ మోడీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను 29 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా, అలాగే తెలంగాణలోని బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాడు, కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం, కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తున్నాడు. కాబట్టే ఈరోజు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జేజేలు తెలియజేస్తూ ఉన్నారు. 2019 21 తారీఖు నాడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడానికి, అది తీసేయడానికి బిల్లు పాస్ చేసిన రోజు. దీనికి అన్ని సంఘాలు, భారతదేశంలో ఉన్న డిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరు కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. బ్లాక్ డే ప్రకటించడం అంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది, 28 తారీఖు నాడు. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు పాస్ అయింది, చట్టం తీసుకురాదు, రూల్ తీసుకురాదు. దానికోసమే ప్రయత్నాలు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీసీ అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది. సింగరేణి దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి చేస్తున్నాయి ఎక్సెప్ట్ బిఎంఎస్. కనుక కార్మికులందరూ దీనికి కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి భాగంగానే ఈరోజు బ్లాక్ డే ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ 2019లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఇవాళ ఈ రోజుకు 4 సంవత్సరాలు దాటింది. కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి, బొగ్గు బ్లాక్లను కూడా, వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అత్యంత భయానకమైన వరదల్లో అహర్నిశలు శ్రమించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తన సొంత బిడ్డల్లా చూసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్న బిచవడ పోలీసులు వరదతో తీవ్రంగా నష్టపోయామని వారు నష్టపరిహారం అడిగితే వరద బాధితులను లాఠీలతో చితకబాదిన బిచవడ పోలీసులు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన వరద బాధితులు వరదలతో తీవ్ర నష్టం జరిగి ఇబ్బందులు పడుతుంటే వరద బాధితులపై లాఠీతో చితకబాదిన భవానీపురం సిఐ ఉమామహేశ్వరరావు, వెస్ట్ జోన్ ఏసీపీ దుర్గారావు.
పనుల్లో భాగంగా రోడ్లు శుభ్రం చేస్తున్న బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలు రామంచ సమ్మక్క హన్మకొండ ఎన్జీఓస్ కాలనీలో రోడ్లు ఊడుస్తుంటే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తన 2 కాళ్లు విరిగిపోయాయి. రామంచ సమ్మక్క ప్రస్తుత దీనస్థితిని తెలుసుకున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నేడు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని అందించిన చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వరంగల్ ఎంపీ వైద్యురాలు కావడంతో ఎంపీ కడియం కావ్య పేషెంట్ రిపోర్ట్లను పరిశీలించారు. తాను పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆసుపత్రికి చేరుకున్న సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ప్రజా ఆరోగ్య విభాగ అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వారాలు గడుస్తున్నా పేషెంట్ల కనీస పరిస్థితిపై పట్టించుకోకుండా ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్ తో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి అందించాల్సిన బెనిఫిట్స్ ను సకాలంలో అందించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఎంపీ డాక్టర్ కడియం కావ్య బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం పలువురు పేషెంట్లను ఎంపీ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హాంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాల్వలను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు. గత టీడీపీ హయాంలో 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని అన్నారు. పైకి ఎక్కువ మాట్లాడిస్తే కదా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని, అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీ నివా కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతూ ఉన్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హంద్రీనివా. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీనివా కూడా
మరి 3850 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమి శాంక్షన్ తీసుకురావాల్సిన లేదు, కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్లా. చేసినటువంటి వర్కులను కూడా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాల్యాలో వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం 1800-1900 క్యూసెక్కులు మాత్రమే ఈరోజు ఆంధ్రనేవాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దగ్గర మరి మెయిన్ కెనాల్, ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే ఆంధ్రనేవా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర 400 కిలోమీటర్లు మెయిన్ కెనాల్, 400 కిలోమీటర్ల దగ్గర 400.2 కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది. ఏదైతే రాయలసీమ కూడా, ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు, కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల్లో రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన 2019-24 రాయలసీమలో పెట్టింది 2,200 కోట్ల రూపాయలు. అంటే ఎంత డిఫరెన్స్, ఎంత తారతమ్యం, ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు, ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే ఆంధ్రనేవా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది, మెయిన్ కెనాల్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క 220 కిలోమీటర్లు, అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ 123 కిలోమీటర్లు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షన్ మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో, మన సరిహద్దు స్థలాల మీద రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేటువంటి పరిస్థితి. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈవేళ మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అన్న మాట ప్రకారం రద్దు చేశాం కాబట్టి ఈవేళ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి మన ఆస్తులకి మనకి రక్షణ. చాలామంది నిర్వాసితులు R&R ప్యాకేజీ కోసం కూడా ఈరోజు నా దగ్గర రావడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే మరి యాక నేతిగొంటపల్లి, ఆవులపల్లి, అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి, వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి 100 కోట్ల జరిమానా వేసింది. అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది, పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగరగా ఉంది, అక్కడ చాలా వాల్యూ శాండ్ చేత ఈ రిజర్వాయర్ ఆ 10% పూర్తి చేయడం మాట్లాడుంచి రిజర్వాయర్లో ఇసుకంతా కూడా ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు, అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత విస్తృతంగా జరిగిందనేది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. పాలకుర్తికి హైడ్రాను తీసుకువచ్చి అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తామని అన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. దేవరుప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో హైడ్రాను తీసుకువస్తామని, భూ ఆక్రమణ చేసిన ఎంతటి వారినైనా ఈ పార్టీ నాయకులైనా సహించబోమని హెచ్చరించారు. కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ హన్మండ్ల ఝాన్సీ, రాజేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్నీ కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు, అదేవిధంగా మనకు కూడా హైడ్రా కావాలి పాలకుర్తి. కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అందులో మన దేవరుప్పల మండలమూలు ఇంకా చైతన్యవంతులు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మరి మిమ్మల్ని కూడా మీ అందరినీ 6 మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్ళేటోళ్ళము. ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటుంది రానున్న రోజులలో. ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము. మమ్మల్ని నిద్రపోమని చెప్పుడు కాదు, మీకు నిద్ర లేకుండా ఉంటుంది, జనాలు చూసుకోండి ఇప్పటి నుంచి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.